త్వరలోనే అసలు నేరస్తురాలు బయటపడతారు. అన్నట్టు మీకో విషయం చెప్పలేదు. ఇన్ని రోజులు ఆ రత్నం తలదాచుకుంది గగన్ వాళ్ళింట్లోనే. అదే పని మనిషిగా వాళ్ళింట్లోనే ఉందని చెప్తున్నాను. లేదు సార్, లేదు. ఆ గగన్ మాటలు నమ్మకండి. అతనొక చీటర్. మీ అన్నయ్య హత్య కేసు వెనక వాడి హస్తం ఖచ్చితంగా ఉండే ఉంటుంది సార్. మీరలా ఇంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? నేనంటేనే వాళ్ళకి పడదు. మా 2 కుటుంబాల మధ్య గొడవలున్నాయి. దాంతో ఎప్పుడు నా మీద కక్ష సాధించాలని ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. ఏదో ఒకటి అంటే కాస్త జరిగి చెప్తారా? నాకిష్టం లేకుండా నా కూతుర్ని ప్రేమించాడు. వాళ్ల పెళ్లికి ఒప్పుకున్న పెళ్లిపీటల దాకా వచ్చాక తాళి కట్టకుండా వెళ్ళిపోయి నా పరువు తీసేశాడు. నేను వేరే వాళ్లతో సంబంధం కుదుర్చుకొని తెల్లారితే పెళ్లి అనగా పార్టీలో నా కూతుర్ని తీసుకువెళ్లి బలవంతంగా తన మెడలో తాళి కట్టాడు. నాకు తెలిసి నా గెస్ట్ హౌస్లో మీ అన్నయ్యని మర్డర్ చేయించి నన్ను ఇరికించాలని చూశాడు. తర్వాత వాళ్ళింట్లోనే పని మనిషిగా పెట్టుకొని ఉంటాడని అనిపిస్తుంది సార్. ఇదే నా అనుమానం కూడా సార్. మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తూ ఉంటే ఆ అనుమానం ఏదో నాకు కూడా వస్తుంది. కానీ పూర్తి ఆధారం లేకుండా మనలో మనమే ఊహించుకుని వాళ్ళని దోషులుగా పరిగణించలేం కదా. నేను మీకు చెప్పినట్టుగానే వాళ్ళకి మా అన్నయ్య మర్డర్ కేసుకి ఏదైనా సంబంధం ఉందేమో కనుక్కుంటాను. ఏది ఏమైనా చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరు. శిక్ష పడాల్సిందే. మా అన్నయ్య ఆత్మకు శాంతి కలగాల్సిందే. ఎనివే, మీ గురించి నేను విన్నది నిజమే. మీరు కేసు తీసుకుంటే సాల్వ్ అవ్వాల్సిందే అని చెప్పారు. ఇప్పుడు మీరు నిరూపిస్తున్నారు. సరే సార్, నేను వస్తాను. ఓకే, థ్యాంక్ యూ. రైట్ సార్. ఆ రత్నం వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళింది? ఇన్ని రోజులు అక్కడే ఉందంటే ఏదో ఉంది. నా వేలో నేను కనుక్కుంటాను.
ఇంకా గగన్ లేవలేదమ్మా? మా శ్రీవారు బారెడు పొద్దెక్కినా నిద్ర లేవరు. రాను రాను మొద్దులా తయారైపోతున్నాడు. నా కొడుకు మీద కంప్లైంట్ ఇస్తే నేనెలా తీసుకుంటాననుకున్నావమ్మా? అంతేలే, ఎంతైనా మీ ఇద్దరూ ఒకటే పార్టీ. ఎంతో కొంత నాకు పూరియే సపోర్ట్ చేస్తుంది. సర్లే, ముందు టిఫిన్ చేయండి. గుడ్ మార్నింగ్ శ్రీవారు. అదేంటి, నువ్వు నిద్ర లేవడం, ఆఫీస్కి రెడీ అయిపోవడం కూడా జరిగిపోయిందా? లేకపోతే ముద్దులా ఇప్పటికీ నిద్రపోతాను అనుకున్నావా? అనుకున్నాను. హ్మ్? ఆ, ఏం లేదు, కాఫీ తీసుకొచ్చాను, తాగు. లేచిన వెంటనే నన్ను పిలవచ్చు కదా, కాఫీ ఇచ్చేదాన్ని. నువ్వు అమ్మకి హెల్ప్ చేస్తున్నావు కదా, అందుకే డిస్టర్బ్ చేయలేదు. సరే, టిఫిన్ రెడీగా ఉంది, తొందరగా వచ్చే. భూమి, ఏంటి బావా? థ్యాంక్ యూ. కాఫీకే థ్యాంక్సా? కాఫీకి కాదు, నువ్వు అమ్మకి హెల్ప్ చేసావు కదా, అందుకని. అందుకు థ్యాంక్స్ ఎందుకు బావా? తను మా అత్తయ్య, మీరు నా శ్రీవారు.